కార్యక్రమాన్ని ఏం చెప్తారు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి సందేశం ఉంది, పార్టీ ఏం చెప్తుందని మన ముఖ్యమైన సెగ్మెంట్లలో మనం అందరికంటే వెనకలు ఉన్నామని చెప్తే మనకు 85.5 వరకు తీసుకెళ్ళి ఇంకొంచెం కృషి చేస్తే ఈ రోజు రేపు మనకు 90% కూడా కొంతమంది చెప్పి నమ్మకం కూడా కలిగింది. ఎందుకంటే 41 ఎక్కడ, ఇప్పుడు 85.5% ఎక్కడ. ఒక్క రోజు 2 రోజులకి అన్న దృష్టి పెట్టి మీ అందరూ కొద్దిగా ఈ 8 నియోజకవర్గాలు 100% పూర్తయ్యాయి. మనం కూడా ఆ 100% లోకి మన కడప నియోజకవర్గం వస్తే బాగుంటుందని చెప్పి అదే సంపద అదే మీకు ఆశ ఉంటుంది. మీరు ఇంకా బిడ్డలు కానీ మీ బిడ్డల్ని నిరుద్యోగ ఉద్యోగాలు ఇన్ని తిప్పుకోవటాలంటే మనం అందరం కూడా ప్రజల మధ్యకు వెళ్ళాలి, చైతన్యంగా వెళ్ళాలి, వాళ్ళందరినీ కూడా చైతన్యపరచాలి. చంద్రబాబు చేసే మోసాలను కూడా తెలియజేశారు తప్ప కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన తెలిపే కార్యక్రమం ఈరోజు చేస్తున్నాం. జూన్ 4వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ పిలుపు మేరకు జూన్ 9న నిరసన కార్యక్రమం, 12వ తేదీన భారీ ర్యాలీ కార్యక్రమం చేపట్టబడుతుంది. నిజంగా వెన్నుపోటుకు 2 సంవత్సరాలు అధికారంలోకి వచ్చేదానికి ఎన్నో హామీలు చెప్పి, సూపర్ 6 పథకాలని చెప్పి, బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ అని మోసం గ్యారంటీ చేసే విధానాన్ని ప్రజలకు తెలిసే కార్యక్రమం చేస్తున్నాం. నిజంగా 2 సంవత్సరాలు పూర్తవుతుంది. కేవలం చంద్రబాబు నాయుడు ప్రజలకు ఇచ్చిన హామీలు గాలికి మర్చి కేవలం ఏపీ అంటే అమరావతి, పి అంటే పోలవరం అనే కార్యక్రమం చేస్తున్నాడు తప్ప రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 4.5 కోటి జనాభాకి, యువతకి, రైతులకి, మహిళలకి, ముఖ్యంగా అందరికీ మోసం చేసే కార్యక్రమం. నిజంగా అక్క చెల్లెళ్ళకి 4.5 కోటి జనాభాలో ఓటర్లుంటే 2.5 కోటి మహిళలుంటే వాళ్ళకందరికీ బిలో పవర్టీ లైన్ నుండే మహిళలందరూ కూడా నట్టేట ముంచిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. నిజంగా రాష్ట్రంలో, భారతదేశంలోనే వ్యవసాయం మీద ఆధారపడిన రైతులు 80% ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే రైతులకందరూ కూడా మోసం చేసే పరిస్థితి ఈరోజు. నిజంగా సంవత్సరానికి 20,000 రుణమాఫీ ఇస్తా అని చెప్పి కేంద్రం 7,000, రాష్ట్ర ప్రభుత్వం 20,000 అని చెప్పి ఒక్క సంవత్సరం కూడా రైతులకి రుణమాఫీ చేసిన చరిత్ర లేదు ఈ ప్రభుత్వానికి. నిజంగా అదే కాకుండా యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని చెప్పేసి 2 సంవత్సరాల లోపలే 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పి ఈ రోజుకి 2 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు కదగా ఒక ఉద్యోగం కూడా కల్పించకపోక నిరుద్యోగ భృతికి 4,000 ఇస్తానని చెప్పేసి వాళ్ళకి 2 సంవత్సరాలు ₹1 ఇచ్చిన పాపారం లేదు. నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా యువతకి, విద్యార్థికి, రైతులకి, మహిళలకి మోసం చేసిందే కాకుండా ఈ రాష్ట్ర ఖజానాని అప్పులు పాలు చేసిన పరిస్థితి ఈరోజు దాపరించింది. ఈరోజు 2 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు 3,42,000 కోట్లు అప్పు చేసిన పరిస్థితి. ఎవరికైనా ఏమైనా సంక్షేమ పథకాలు ఇచ్చాడా, డీపీటీ ద్వారా అక్క చెల్లెలకి అకౌంట్లో పడిందంటే ఎక్కడ కానీ రాష్ట్రంలో పరిస్థితి లేదు. కేవలం తన కొడుకు, తాను, పవన్ కళ్యాణ్ రాష్ట్రాన్ని ఏలుతున్నారు తప్ప ఏ ముఖ్యమంత్రి, ఏ మంత్రులు కానీ, ఎవరు కానీ, శాసనసభ్యులు కానీ లేని పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో. నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసే విధానాల్ని ప్రజలకు తెలియజేసేట్టుగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఉత్తేజపరిచి ప్రతి ఒక్కరూ కూడా మౌత్ టు మౌత్ ప్రజలకు తెలియజేసి రాబోయే రోజుల్లో ఈ సంక్షేమ పథకాలు కొనసాగిస్తాడా, లేకుంటే ఈ తెలుగుదేశం పార్టీని కుక్కటి వేలుతో పిగిలించే విధంగా చేయాలని చెప్పేసి కృతనిశ్చయంతో మేము ఉన్నాం. నిజంగా మా పార్టీ శ్రేణులు అందరూ కూడా సైనికులుగా తయారై
ఈ ప్రభుత్వం వైఫల్యాల్ని ప్రజలకు వివరించి రాబోయే రోజుల్లో ఓ సువర్ణ పరిపాలన జగన్మోహన్ ఆధ్వర్యంలో మళ్ళా సంక్షేమ పథకాలు పరిపాలన తెచ్చుకునే దానికి మేమందరం కూడా కృషి చేస్తామని తెలియజేసుకుంటూ, లేకుంటే రాబోయే రోజుల్లో 3 సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఈ సంక్షేమ పథకాలు కొనసాగుంటే మేము రాస్తారోకలు ధర్నాలు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.